హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రవంత్ పోరెడ్డి. ఈరోజు నేను మీకు కృష్ణా జలాలు ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి, మనకు ఎట్లా తెలంగాణకి అయితేంది, ఆంధ్రాకి అయితేంది, మహారాష్ట్ర, కర్ణాటక ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి, మనకు వాస్తవాలు, చరిత్ర ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నా. మెయిన్ మీకు అందరికి తెలుసు, ఇప్పుడు మెయిన్ టాపిక్ పోతిరెడ్డిపాడు, ఏది అక్కడ జీవో నెంబర్ 203 మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది. దాంట్లోకి నేను డీప్కి వెళ్ళను, మెయిన్గా అసలు స్థూలంగా బ్రీఫ్గా వెళ్తున్నాను. నేను కృష్ణా జలాలు వెస్టర్న్ ఘాట్స్, మహాబలేశ్వరంలో కృష్ణా నది పుట్టి అది విజయవాడ తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో వెస్ట్ మహాబలేశ్వరంలో అది 4385 ఫీట్లో హైట్లో వెస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అవుతుంది కృష్ణ. సో ఇది లెట్సే ఇది కృష్ణ అనుకోండి, ఇలా పారుతుంది అనుకోండి. ఈ ఏరియా మహారాష్ట్ర. నేను అంటే అది ఎందుకు గీయట్లేదు అని అంటే, ఇది మనం విల్ స్టార్ట్ ఫ్రమ్ మనకి తుంగభద్ర నుంచి మనకి నీళ్లు కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా కేటాయింపు అప్పటి నుంచి నేను ఆ ఏరియానే నేను కవర్ చేస్తాను. మెయిన్గా బచావత్ అవార్డు 1969లో స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. 76లో అది ఫైనల్ అవార్డు వచ్చింది. వాళ్ళు ఏమని చెప్పిండ్రు అని అంటే, కృష్ణా జలాలు 2060 టీఎంసీలు కృష్ణా జలాలు ఉంటాయి మొత్తము కృష్ణా రివర్లో అని చెప్పడం జరిగింది. మహారాష్ట్రకి 560 టీఎంసీలు, కర్ణాటకకి 700 టీఎంసీలు, కంబైన్డ్ ఏపీకి 800 టీఎంసీలు. ఇవి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లోస్ అంటే మనము పొలాలకు వదిలిన తర్వాత మళ్ళీ అది రివర్లో కలిసేటి అవన్నీ ఒక 70 టీఎంసీలు ఇచ్చిండ్రు. అందులో మహారాష్ట్రకి 25, కర్ణాటకకి 34, ఆంధ్రప్రదేశ్కి 11, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. సో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి 811 టీఎంసీలు. ఓకే, సో క్యాచ్మెంట్ ఏరియా ప్రకారము తెలంగాణ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎక్కువ నీళ్ళు అనేసి కొంతమంది అంటున్నారు. కాకపోతే ఒక దాంట్లో బచావత్ అవార్డులో మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, వాళ్ళు ఎక్కువ అమెరికాలో ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు వాటర్ అని ఒక స్టేట్కి ఒక రెఫరెన్స్ వాళ్ళు తీసుకున్నారు. 21% క్యాచ్మెంట్ ఏరియా ఉన్నా కానీ వాళ్ళకి 3% కేటాయించారు. అది రిఫరెన్స్ కూడా చేసింది బచావత్ అవార్డులో. సో మనము ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయరు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 29+% క్యాచ్మెంట్ ఏరియా ఉంది. కర్ణాటక 43% క్యాచ్మెంట్ ఏరియా, మహారాష్ట్ర ఒక 26% దాకా అంటే అందాజా. సో ఇది డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు ఎట్లా కేటాయింపులు, ఎట్లా బచావత్ అవార్డు ఎట్లా కేటాయింపు చేసిందంటే, ఆల్రెడీ ఇరిగేటెడ్ ల్యాండ్, ఆల్రెడీ అక్కడ ఆ నీళ్ళ బేసిస్ మీద పొలాలు కనుక పండిస్తే అక్కడ మనము దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, ఆ ఆయకట్టును డిస్టర్బ్ చేయొద్దు అన్న ఆలోచనతో బచావత్ అవార్డు నీళ్ళు కేటాయింపులు జరుపుకుంటాం. సో నేను ఇక్కడ తుంగభద్ర నుంచి స్టార్ట్ చేస్తా. తుంగభద్ర డ్యాము అది బళ్ళారి జిల్లా, కర్ణాటక రాష్ట్రము. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. తర్వాత కృష్ణా నది మనకి ప్రకాశం జిల్లా, కృష్ణా డెల్టా దాకా ఇది కవర్ చేస్తాయి. ఇవాళ మెయిన్గా మనకి అసలు మొత్తం కృష్ణా నది మీదనే ఫస్ట్ ఆయకట్టు కోసం, నీళ్ళ కోసం అని బ్యారేజ్ కట్టింది ప్రకాశం బ్యారేజ్. అంతకు ముందర కృష్ణా డెల్టా కోసం బ్యారేజ్ కట్టిండ్రు. దాని తర్వాత అది మళ్ళీ మోడిఫికేషన్ చేసి దాన్ని ప్రకాశం బ్యారేజ్ అన్నారు. ఇది 1855లో కంప్లీట్ అయింది. 1855. ఓకే, సో 1855లో కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఒక 7 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇచ్చి, తర్వాత మళ్ళీ దాన్ని మోడిఫికేషన్ చేయించుకుంటూ 13.1 లక్షల ఎకరాలు. ఓకే,
13.1 lakh ఏకర్స్కి కృష్ణా డెల్టాలో కేటాయింపులు జరిగిన నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి. అదొకటి 1855లో అది కట్టిండు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సుంకేసుల బ్యారేజ్, ఇక్కడ నుండి కేసీ కెనాల్, ఇది 1870లో కట్టిండ్రు సుంకేశ్వర బ్యారేజ్. సుంకేశ్వర బ్యారేజ్ కొంచెం ముందరే కట్టి కేసీ కెనాల్ కంప్లీట్ అయ్యేసరికి 1870 అయింది. దీంట్లో బచావత్ అవార్డ్ ప్రకారము 39.9 టీఎంసీల నీళ్లు కేటాయించారు. బచావత్ అవార్డు వచ్చినప్పుడు అంటే మన 811 టీఎంసీలలో కేసీ కెనాల్కి 39.9 టీఎంసీలు ఇచ్చారు. ఈ కృష్ణా డెల్టాకి 181 టీఎంసీలు ఇచ్చిండు. ఓకే, ఇది ఇచ్చేసిండు. తర్వాత తుంగభద్ర డ్యామ్ వచ్చి 1940లో స్టార్ట్ చేసిండ్రు. అప్పుడున్న నిజాం హైదరాబాద్ స్టేటు, మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ మైసూర్ స్టేట్ కలిపి, మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అదంతా మద్రాస్ ప్రెసిడెన్సీ కాబట్టి కలిపి కట్టిన ప్రాజెక్టు. దీంట్లో 220 టీఎంసీలో నీళ్లు ఇది తీసుకోవడానికి కట్టినా కానీ మన షేర్ వరకే మనము డీటెయిల్గా పోదాము. 79 టీఎంసీలు 220లో 79 టీఎంసీలు నీళ్లు కేటాయించింది. నీళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే అది కంప్లీట్ అయిపోయేసరికి మనకి రీఆర్గనైజేషన్ అయిపోయింది, స్టేట్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 79 టీఎంసీలు కేటాయించారు. 79 టీఎంసీలలో తుంగభద్ర హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, అంటే ఇక్కడ తుంగభద్ర డ్యామ్ అయితే ఇక్కడ ఒకటి హై లెవెల్ కెనాల్, ఒకటి ఇంకోటి ఇట్లా లో లెవెల్ కెనాల్. దీనికి హై లెవెల్ కెనాల్కి 32.5 టీఎంసీలు, లో లెవెల్ కెనాల్కి 29.5 టీఎంసీలు. 32.5, 29.5. ఓకే, ఇవి రెండు కలిపి ఎంత అవుతున్నాయి? 62 టీఎంసీలు. మనకు కేటాయించిన ఎంత? 79 టీఎంసీలు. సో మిగతా ఏం చేసిండ్రు అని అంటే ఇక్కడ నుండి ఒక 10 టీఎంసీలు ఈ సుంకేశ్వర దగ్గర నుంచి, అంటే ఇక్కడ డ్యామ్ నింపుతారు ఫస్ట్ వాళ్ళు అక్కడ, ఎందుకంటే మనకు స్టోరేజ్ ఉంది కాబట్టి. ఈ సుంకేశ్వరనేమో ఒక బ్యారేజ్, అది అంటే ఎక్కువ పెద్ద నీళ్లు ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ఉండదు. సో 10 టీఎంసీలు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నింపుతారు, మళ్ళీ ఇక్కడ అవసరమైనప్పుడు అది కిందికి వదిలి ఇవి తీసుకుంటారు. సో సుంకేశ్వర దగ్గర తీసుకోవడానికి 10 టీఎంసీలు అనమాట. ఓకే, సో అది వాడతారు. కాకపోతే ఈ 10 టీఎంసీలు కేసీ కెనాల్లో మనం ఆల్రెడీ ఇంక్లూడ్ చేసినాం కాబట్టి ఇది మనం ఈ 10 టీఎంసీలు తీసేస్తాం. ఇక్కడ మనకి ఇది లెక్క ఉంటే సరిపోతుంది. ఓకే, ఇట్లనే ఈ తుంగభద్ర డ్యామ్ కట్టినప్పుడే 1949లో స్టార్ట్ చేసి ఆర్డిఎస్, రాజోలి బండా డైవర్షన్ స్కీమ్. ఓకే, సో ఈ రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ దగ్గర నుంచి 17.1 టీఎంసీలు ఆర్డిఎస్ నుంచి వస్తాయి. డైవర్ట్ చేసి 17.1 టీఎంసీలో తెలంగాణకి 15.9 టీఎంసీలు కేటాయించింది. అంటే ఎట్లా అంటే ఇది ఈ ఆర్డిఎస్ స్కీము ఇది ఎట్లా అంటే ఈ కాలువలు కర్ణాటకలో కొంచెం ప్రవహించి తర్వాత తెలంగాణలోకి వస్తాయి, మహబూబ్నగర్ జిల్లాకి. సో మనము ఇక్కడ మనకి కేటాయించిన వారికే మనం మాట్లాడుతాం కాబట్టి ఎంత? 15.9. సో 15.9 టీఎంసీలు ఆర్డిఎస్కి కేటాయించారు. ఓకే, ఈ ఆర్డిఎస్ మహబూబ్నగర్ జిల్లాకు వస్తాయి, పాలమూరు జిల్లా. మీరందరూ ఆల్రెడీ సుంకేశ్వర 1870లో అంటే ఎప్పుడో కట్టిందని చెప్పడానికి
బచావత్ ట్రిబ్యునల్ అట్లనే ఇచ్చింది కాబట్టి అది నేను ఇయర్ తీసేస్తున్నా. ఇది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఈ 15.9 టీఎంసీలు తుంగభద్ర మీద, ఇదంతా తుంగభద్ర డ్యామ్. యాక్చువల్గా అది చెప్పడం మర్చిపోయాను నేను. సుంకేశ్వర తర్వాత ఇక్కడ శ్రీశైలం, ఇటు నుంచి కృష్ణా వస్తుంది, ఇటు నుంచి తుంగభద్ర, ఇది కృష్ణా రివర్ ఇది. ఓకే, కృష్ణా పైననే భీమా కలుస్తుంది మనకి. తెలంగాణకు వచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే ఇక్కడ జూరాల ఉంటుంది. సరే, ఇదంతా తుంగభద్ర కింద. ఓకే, సో ఈ 15.9 టీఎంసీలలో మధ్యన మనము రాజోలి బండ దగ్గర గొడవలు జరిగినాయి. అవన్నీ ఎందుకు అని అంటే, ఇక్కడ మనకి అదే వాళ్ళు ముందర ఈ కేసీ కెనాల్కి తీసుకుపోవడానికి వాళ్ళు మలుపుకున్నారు అనేది ఇష్యూ. అది పెద్దగా ఇష్యూ కాదు, 1-2 సార్లు అయింది, బట్ వాట్ ఎవర్. సో ఇక్కడ 15.9 టీఎంసీ కేటాయింపులే కదా. సో ఆ 15.9 టీఎంసీలలో ఎక్కువ నీళ్ళు రాకపోయేది. యాక్చువల్గా దీని కింద సాగు చేద్దాం అనుకున్న నీళ్ళు ఎకరాలు 87,500 ఎకరాలు. సో ఆల్రెడీ కాలువలు కట్టేసిండ్రు, ఆర్డిఎస్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. మధ్యలో కొన్ని తక్కువైనాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్తో మళ్ళీ దీన్ని స్టెబిలైజ్ చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, 87,500 ఆల్రెడీ ముందలే ఇరిగేటెడ్ ల్యాండ్, మధ్యన నీళ్ళు వస్తలేవు, కొంతవరకు వస్తున్నాయి, కొంతవరకు రావట్లేదు. స్టెబిలైజ్ చేయడం వల్ల 87,500కి మన పూర్తి టీఎంసీలు మనం తీసుకునే అవకాశం దొరికింది. సో ఇది మహబూబ్నగర్ ఆర్డిఎస్ సుంకేశ్వర 39.9 టీఎంసీ. ఆంధ్ర వాళ్ళు ఎట్లా వాడుకుంటారు అనేది మనకు సంబంధం లేదు. ఇది ఓన్లీ తెలంగాణ కోణంలో మనకి ప్రాజెక్ట్స్ ఏంది, మనకి ఎట్లా ఏమైనా నష్టం జరుగుతుందా అనే ఆలోచనతో చేస్తున్న వీడియో. ఓకే, సో ఇక్కడ కృష్ణా రివర్ చూసుకుంటే, ఇది తుంగభద్ర, ఇది కృష్ణా రివర్ చూసుకుంటే ఫస్ట్ మనకి జూరాల ప్రాజెక్ట్. జూరాల ప్రాజెక్ట్ ఎప్పుడైపోయింది? 1995లో అయిపోయింది. 1995లో జూరాల అయిపోయింది కానీ ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్మోస్ట్ 2004 దాకా జూరాల 11 టీఎంసీలు, ఇది రిజర్వాయర్ 11 టీఎంసీలు. ఇక్కడి నుంచి మనకి కేటాయింపులు వచ్చేసి 17.84 టీఎంసీలు జూరాలకి. సో ముందర నేను ఫస్ట్ కేటాయింపులు లెక్క చెప్పి తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగింది అనేది చెప్తా, ఆంధ్రాకి తెలంగాణకి. సో జూరాలకి 17.84. అప్పటికే బచావత్ అవార్డు మనకి వచ్చింది 1976లో కాబట్టి ఓకే సరే, జూరాల 17.84. సో ఇక్కడ నుంచి జూరాల తర్వాత శ్రీశైలం ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. ఈ శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇది స్టార్ట్ అయింది 1960లో స్టార్ట్ అయ్యి 81లో ముగిసింది. సో బచావత్ అవార్డు స్టార్ట్ అయ్యేసరికి శ్రీశైలం స్టార్ట్ చేసిండ్రు. దాని తర్వాత నాగార్జున సాగర్. ఇక్కడి నుంచే మనకి మెయిన్ డిస్ట్రిబ్యూషన్ నాగార్జున సాగర్ నుండి. ఇది స్టార్ట్ అయింది 1955లో స్టార్ట్ అయ్యి 67లో ముగిసింది నాగార్జున సాగర్. ఇక్కడ లెఫ్ట్ కెనాల్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ 132 టీఎంసీ, రైట్ కెనాల్ 132 టీఎంసీ. ఓకే, ఇది స్టార్ట్ అయింది 67లో కదా. ఈ 67లో అయిపోయిన తర్వాత బచావత్ అవార్డు పనికి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు స్టార్ట్ అయింది కాబట్టి బచావత్ అవార్డు ఏం చేసింది, ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఆయకట్టు ఉన్న ప్రాంతం, ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్న ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఉన్న ప్రాజెక్ట్స్ని. సో ఉన్న ప్రాజెక్ట్స్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదంటే ఏవేవి డిస్టర్బ్ కావు? ఆర్డిఎస్ ఎప్పుడు కట్టిండ్రు? 1949లో స్టార్ట్ చేసి 58లో కంప్లీట్ అయిపోయినాయి. ఆర్డిఎస్ డిస్టర్బ్ చేయట్లేదు, సుంకేశ్వర డిస్టర్బ్ చేయలేదు, ఇది కేసీ కెనాల్, తుంగభద్ర డ్యామ్ కింద వచ్చిన డిస్టర్బ్ చేయలేదు, నాగార్జున సాగర్ దగ్గర వచ్చిన కేటాయింపుల్ని డిస్టర్బ్ చేయలేదు,
కృష్ణా డెల్టాది డిస్టర్బ్ చేయలేదు. ఓకే, ఇవే మెయిన్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ నికర జలాలు. రివర్లో ఎట్లా అనంటే నికర జలాలు అంటే వాళ్ళ దగ్గర నీళ్ళు వచ్చినప్పుడే తీసుకోవచ్చు. వరద జలాలు అంటే ఏంటి అనంటే నీళ్లు అక్కడి నుంచి ప్రవహిస్తున్నా కానీ ముందల వీళ్ళకి అందరికీ కావాల్సిన కేటాయింపులు చేసిన తర్వాతనే మిగులుతే తీసుకోవాల్సినది వరద జలాలు. ఇవన్నీ బచావత్ అవార్డులో మెన్షన్ చేసిన ఈ ఎలకేషన్స్. ఓకే, ఇక్కడ జూరాల దగ్గర మీకు ఒక చిన్న ఏంటంటే అది జూరాల మాత్రం బచావత్ అవార్డు అయిపోయిన తర్వాతనే, బచావత్ అవార్డు ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ జూరాల నుంచి 17.84 టీఎంసీలు. అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. ఓకే, సో ఇది మెయిన్గా తెలంగాణకి ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 2004 దాకా ఈ శ్రీశైలం నుండి ఒక జూరాల దగ్గర నుంచి కూడా ఎక్కువ నీళ్లు తీసుకోకపోయేది. ఎందుకు అని అంటే 17.84 టీఎంసీలు కేటాయించినా కానీ కర్ణాటకకి కొంచెము ల్యాండ్ వాళ్ళకి మునుగుతుండే. 2004 దాకా కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ కోసం అని డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఎంతో 40 కోట్లు ఎంతో ఉంటే 2004కి ఒక 5 కోట్లు ఎంతో అడ్వాన్స్ ఇచ్చిండ్రు, ఇంకా ఇవ్వలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అసలు మొత్తము వాటర్ ఎట్లా ఉన్నది, దాన్ని ఎట్లా మనము రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, అసలు ఏం చేయాలి, ఈ నీళ్లు అందరికీ నీళ్ళకి రావాలంటే ఏం చేయాలనే ఆలోచనతో ఫస్ట్ వాళ్ళు ఏంది ఆ రీహాబిలిటేషన్ వాళ్ళకి ఇచ్చేస్తే మనం నీళ్లు వాడుకోవచ్చు. 17.84 టీఎంసీలు వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 40 కోట్లు కాస్త అది కొంచెం ఎక్స్టెండ్ అయిపోయేసరికి అది 98 కోట్లు వాళ్ళు అడుగుతుండే కర్ణాటక గవర్నమెంట్. వాళ్ళకి వెంటనే 98 కోట్లు ఎమ్మటే ఇచ్చేసి జూరాలని మనము 17.84 టీఎంసీలు వాడుకునే ప్రయత్నం అప్పుడున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఇవి కేటాయింపులు. ఇంకా అప్పటికే నీళ్ళన్నీ తెలంగాణకి మైనర్ ఇరిగేషన్ కింద ఒక మొత్తం కలిపి మైనర్ ఇరిగేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 116 టీఎంసీలు వాడుతుండే. 116 టీఎంసీలు, అందులో ఒక 80%, ఇప్పుడైతే ఒక 89-90% 90 టీఎంసీలు మైనర్ ఇరిగేషనే తెలంగాణ ఉంటాయి. ఓకే, ఇది ఇంతకు ముందు ఉన్న చిత్రం. సో బచావత్ అవార్డ్, ఓకే, మన బచావత్ అవార్డు ప్రకారం ఉన్న నీళ్ళ కేటాయింపులు ఇవి ఉన్నాయి కదా. సో 2004 రాజశేఖర ప్రభుత్వం వచ్చింది. మనకి ఇంకెక్కువ నీళ్లు తీసుకుపోవడానికి అన్ని ఇంకా చిన్న ఇప్పుడు ఇవి కాకుండా ఇవి మెయిన్ ప్రాజెక్ట్స్. ఇంకా చిన్న చెరువులు, ఇప్పుడు మనకి మూసీ ఉంటుంది, మూసీలో ఒక 10 టీఎంసీలు, పాలేరు ఒక 3-4 టీఎంసీలు, లంకసాగరు, పాకాలు ఒక 2.5 టీఎంసీలు, తర్వాత డిండి అదొక 3-4 టీఎంసీలు, 3.7 ఎంతో. తర్వాత చిన్న చెరువులు ఉన్నాయి. ఇక మైనర్ ఇరిగేషన్ మీద మొత్తం కింద కలిసి మనకి ఒక 90 టీఎంసీలు ఇప్పుడు ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రం విడిపోక ముందరనే మనకి మెయిన్గా రాజశేఖర రెడ్డి ఏం లాభం చేసిండు తెలంగాణకి అని అంటే, ఈ 181 టీఎంసీ ఎక్కడైతే కృష్ణా డెల్టా ఉందో అది వాళ్ళకి ముందరనే కేటాయించిండ్రు. 1855లో వాళ్ళు వాడటం స్టార్ట్ చేసిందంటే వాళ్ళ కాలువలన్నీ లైనింగ్ లేకుండే, చాలా వరకు లైనింగ్ లేకుండా దాన్ని కెనాల్ మోడిఫికేషన్ అని చెప్పేసి ఈ 1855 ఈ 181 టీఎంసీలో అది తగ్గించి కృష్ణా డెల్టాకి 159 టీఎంసీలే రీఅలొకేషన్ చేసిండ్రు. 152 టీఎంసీలు 152 టీఎంసీలు కేటాయించిండ్రు కృష్ణా డెల్టాకి. కేటాయించి ఏం చేసిండ్రు అని అంటే ఇక్కడ పులిచింతల కట్టిండ్రు. పులిచింతలలో కృష్ణా డెల్టా కోసమే 9 టీఎంసీలు వాడిండ్రు. కృష్ణా డెల్టా కోసమే అంటే వాళ్ళు కృష్ణా డెల్టా నుంచి ఎవరు తీసుకున్న నీళ్ళు లేవు. ఇంకా ఎంత మిగులుతుంది? ఒక 20 టీఎంసీలు మిగులుతుంది ఆదా. ఓకే, ఇంకొకటి ఈ 811 టీఎంసీలలో
యాక్చువల్గా ఫస్ట్ ఎలకేషన్ 800 టీఎంసీలో చేసిండ్రు, 11 టీఎంసీలు ఎవరికి ఎలకేట్ చేయలేదు, అంటే సో 11 టీఎంసీలు మిగిలినాయి మనకి. ఇక్కడ ఒక 20 టీఎంసీలు, ఇక్కడ ఒక 11. ఈ కేసీ కెనాల్ని కూడా కృష్ణా డెల్టా లాగానే మోడిఫికేషన్ చేసి 31.9 టీఎంసీలు కేటాయించి ఇక్కడ 8 టీఎంసీలు మిగిలిచ్చారు. ఓకే, సో 8, 20, 11 ఎంత? 28, 20 + 11, 31, 38, 39 టీఎంసీలు ఉన్నాయి. ఓకే, సరే, ఇవన్నీ కేటాయింపులు జరిగినాయి. 39 టీఎంసీలు గవర్నమెంట్ మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ చేసుకునే అవకాశం ఉంది. మధ్యలో అసలు తెలుగంగ ప్రాజెక్ట్, పోతిరెడ్డిపాడు తెలుగంగ మెయిన్ కదా. సో తెలుగంగకి వాటర్ ఆ అగ్రిమెంట్ అన్ని వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కావాలి చెన్నైకి అనేసి కర్ణాటక, మహారాష్ట్ర, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3 కలిసి 1870లోనే 77లో అనుకుంటా 15 టీఎంసీలు నీళ్ళు ఇచ్చింది, 15 టీఎంసీస్. అయితే 15 టీఎంసీస్ కదా, ఆంధ్రప్రదేశ్ వాటా 5 టీఎంసీస్ కాబట్టి మనం 5 టీఎంసీస్ లెక్కేద్దాం. సరే, ఓకే, 5 టీఎంసీస్ ఇస్తున్నాం. ఈ 5 టీఎంసీ ఏంది అని అంటే ఇప్పుడు ఏమైంది అని అంటే, ఇప్పుడు ఇవాళ లెక్కన ఏంది అని అంటే మైనర్ ఇరిగేషన్ 116 టీఎంసీలు కాకుండా 111 టీఎంసీలే అయినది మొత్తం మీద. అందులో మెజారిటీ మైనర్ ఇరిగేషన్లో తెలంగాణది. సో ఈ 5 టీఎంసీలు ఏదైతే మిగిలిందో అది మనం చెన్నైకి ఇస్తున్నట్టు లెక్క మైనర్ ఇరిగేషన్లో. సో మైనర్ ఇరిగేషన్లో మెజారిటీ తెలంగాణది కాబట్టి, తెలంగాణ నష్టపోయింది కాబట్టి మనము తెలంగాణ నీళ్లు కేటాయింపుల నుంచి ఒక 4 టీఎంసీలు చెన్నైకి ఇచ్చినట్లు లెక్క. ఓకే, సరే, 4 టీఎంసీలు చెన్నైకి ఇచ్చినట్లు లెక్క. రాజశేఖర రెడ్డి ఏం చేసిందంటే తెలుగంగ లెక్క సరిపోయింది మీకు, 39 టీఎంసీలు ఎలకేషన్, ఎక్స్ట్రా ఎలకేషన్ ఉన్నది. ఏది? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దగ్గర. ఈ 39 టీఎంసీలలో ఈ తెలుగంగ ప్రాజెక్ట్ 1988లో కంప్లీట్ అయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11,000 క్యూసెక్కుల సామర్థ్యం కెనాళ్ళతో ఇది 1988లో కంప్లీట్ అయింది. 39 టీఎంసీలో ఇక్కడ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి పెట్టి దీంట్లో 19 టీఎంసీలు శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కి కేటాయింపులు జరిపింది. ఓకే, తెలంగాణకి ఏం లాభం చేసిండయ్యా రాజశేఖర్ రెడ్డి అయితేంది, కేసీఆర్ గారు అంటున్నట్టు మూటలు మోసిండ్రు అంటారు కదా, పొన్నాల లక్ష్మి అయితేంది 39లో 20 టీఎంసీలు భీమా ఎత్తిపోతల పథకం, జూరాల పైననే ఉంటుంది భీమా ఎత్తిపోతల పథకము. 20 టీఎంసీలు నికర జలాలు. వరద అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది, వరద ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇది నికర జలాలు అంటే కొడుకు లెక్క అల్లుడు లెక్క, అదడు సినిమాల బ్రహ్మానందం అంటాడు కదా. సో 20 టీఎంసీలు నికర జలాలు కేటాయింపు చేసింది పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ వాస్తవానికి ఒక మాట ఏంటంటే పొన్నాల లక్ష్మయ్యని జనగాంలో ఓడించినా కానీ ఆయనని ఆ దేవరకద్ర మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటోళ్ళు తీసుకొని వచ్చి గెలిపియాలి. సరే, టెక్నికల్గానే వెళ్తాం. సో ఇది భీమా 20 టీఎంసీ తెలంగాణకు వచ్చింది. స్టేట్ డివైడ్ అయినప్పుడు ఈసారి ఒకటి 11 టీఎంసీలలో తెలంగాణ వాటా కూడా ఉంటుంది కదా, కరెక్టే కదా. అంటే మనది లెక్కల ప్రకారం సరే సగం సగం వేసుకున్నా కానీ ఒక 5-6 టీఎంసీలు మన వాటా కూడా ఉంది. ఇది అంతకుముందు అది మళ్ళా రివర్లో కలుస్తుంది అన్న వాటర్ రిటర్న్ ఫ్లోస్, ఈ 11 టీఎంసీస్. ఓకే, ప్లస్ ఇంకొక 4 టీఎంసీ మనము మైనర్ ఇరిగేషన్ కోల్పోయినాం కాబట్టి తెలంగాణ, అది 4, ఇది ఒక 5-6 వేసుకోండి. మొత్తం 10 టీఎంసీలు మనకి 10 టీఎంసీలు పోయినా కానీ మనకు వచ్చింది కేటాయింపులు జరిగింది నికర జలాలు. ఫ్లడ్ వాటర్కి, ఎడ్యూడ్ వాటర్కి, సర్ప్లస్ వాటర్కి, నికర జలాలకి వరద జలాలకి చాలా తేడా ఉంటుంది.
నికర జలాలు మనకి ఎట్లయినా డెఫినెట్లీ పారుతుందన్న ఒక కాన్ఫిడెన్స్, వరద జలాలు ఎప్పుడన్నా బాగా వర్షాలు పడితేనే వస్తుందన్న కాన్ఫిడెన్స్. ఓకే, అంత డిఫరెన్స్. సో ఇది ఒక 10 TMCs పొన్నాల లక్ష్మయ్య మినిమం తెలంగాణకి తీసుకొని వచ్చినట్టే లెక్క. ఇవాళ అది విడిపోయి ఉంటే మనకి ఏమొస్తుందో ఏమో తెలియదు. అంటే అప్పుడు సంచిల్ మోషన్ ఏదైనా కానీ 10 TMCలు అయితే పట్టుకొని వచ్చింది పొన్నాల లక్ష్మయ్య. సో ఇది ఇవాళ కేటాయింపులు. సో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఏమొచ్చిందా అని అంటే నీళ్ల పరంగా కృష్ణా జలాలలో మాత్రము ఇంతవరకైతే ఏమి రాలేదు. ఉన్న 811 TMCలలో ఇటు ఆంధ్ర అయితే ఆంధ్ర వాళ్ళకి 512 TMCలు, తెలంగాణ వాళ్ళకి 299 TMCలు కేటాయింపు చేసింది. 299 TMC. 299 TMCలలో ఇక్కడున్న నాగార్జున సాగర్లో 32 TMCలు, మళ్ళా కృష్ణా వెస్ట్ గోదావరికి 32 TMCలు పోతే సుమారు ఒక 100 TMCలు ఇక్కడ. ఓకే, తర్వాత ఈ RDS 15.9 16 TMCలు వేసుకోండి. దూరాల దగ్గర సుమారు ఒక 18 TMCలు. నికర జలాల వరకే భీమా ఒక 20 TMCలు, 20 18 38 16 54 ఇక్కడ ఒక 100 TMCలు, 154 ఇక్కడ ఒక ఎవాపరేషన్ ఒక 6 TMCలు ఎవాపరేషన్ కూడా 140. ఇక్కడ శ్రీశైలంలో ఎవాపరేషన్ ఒక 11 TMCలు, 171. తర్వాత మైనర్ ఇరిగేషన్ ఒక 90 TMCలు, 261. హైదరాబాద్కి రివరు, హైదరాబాద్కి వాటర్ ఒక 5.7 TMC, 267. మిగతా చిన్న చిన్న వైరా మూసి అవన్నీ అయితే మిగతాది 299 TMCలు. సరే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో 2000 సంవత్సరాలకే బచావత్ అవార్డు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెట్టి ఎట్లా మళ్ళీ నీళ్ళని డివైడ్ చేయాలన్న ఒక ఆలోచనతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పెట్టింది. ఇక ఫైనల్ జడ్జ్మెంట్ రాలేదు. ఇప్పటికైతే మనం బచావత్ అవార్డు ప్రకారమే నీళ్ళు తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఒప్పుకున్నది అయితే ఏంది అని అంటే గోదావరి జలాలు పోలవరం నుండి 80 TMCలు దాకా కృష్ణా డెల్టాకి మళ్ళిస్తున్నారు. 80 TMCలు. దీంట్లో మహారాష్ట్రకి 80 TMCలలో మహారాష్ట్రకి 14 TMCలు, కర్ణాటకకి 21 TMCలు వచ్చినాయి. మహారాష్ట్ర తెలంగాణకి ఇంకా 45 TMCలు. సరే, వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకొని వాళ్ళంతగా నీళ్లు తీసుకుపోతుంటే మొత్తం అందరికి పైకే ఇస్తే వాళ్ళకి ఏం మిగిలేదు ఉండదు. కాబట్టి ఆ 45 TMCలలో మన తెలంగాణ మేధావులందరూ కలిసి ఎంత తీసుకొస్తారు అనేది మన పనికి, అంటే ఇలా ఒక్క TMC అంటే 10,000 ఎకరాలు. ఆ 45లలో కర్ణాటకకు ఒక 21 పోయినాయి కదా, మనకు కనీసం ఒక 15 నుంచి 20 అన్నా కానీ వస్తాయా రావా అనేది మనం అందరం గమనించాల్సిన విషయం. అంటే రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు మన ఆలోచన అంతా ఈ 45 TMCలలో ఏమైనా వస్తుందా అనేది ఒకటి. తర్వాత ఫ్లడ్ వాటర్ ఎలికేషన్లో కూడా సరే ఇది అయిపోయిన ప్రాజెక్ట్స్ నాకు తెలిసి అయితే ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఈ కేటాయింపుల్ని టచ్ చేయదు. ఆల్రెడీ కట్టిన ప్రాజెక్ట్స్ మీద కేటాయింపుల్ని టచ్ చేయదు. మనం ఇప్పుడు ఫ్లడ్ వాటర్ మీద ఎంత మనకి తెలంగాణకి ఎంత ఫైట్ చేసి ఎంత ఎలకేట్ చేయించుకుంటారు అనేది విషయం. ఎవరన్నా ఆవేశంగా మనకి క్యాచ్మెంట్ ఏరియా వాస్తవానికి తెలంగాణకి 68.5% ఉంది, ఆంధ్రాకి 31.5% ఉంది. ఎవరన్నా మనకి ఎక్కువ క్యాచ్మెంట్ ఉంది కదా ఫైట్ చేస్తాము అది ఇది మీరు ఒప్పుకోవద్దానంటే అది వాళ్ళకే వదిలేస్తా. రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత నా ఆలోచన ప్రకారం అయితే టచ్ చేయదు అనేది నా ఆలోచన. ఎవరన్నా ఒకవేళ టచ్ చేస్తారు, మనకి ఎక్కువ నీళ్ళు రావాలని మనం అనుకోవడం మంచిది ఎవరికైనా కానీ. మనకి నన్ను అడిగితే మొత్తం 811 TMCలు మనకి తెలంగాణకే రావాలంట నేను. కాకపోతే అది వాస్తవానికి దగ్గరనా లేదా అనేది మనం చెక్ చేయాలి. సరే, ఇంకొకటి. సరే, ఇప్పుడు ఈ 19 TMC 11,000 నుంచి పోతిరెడ్డిపాడు ఎంత చేసిండ్రు? 44,000 TMCలకి 44,000 క్యూసెక్లకి పెంచిండు. క్యూసెక్ అంటే
క్యూబిక్ మీటర్ పర్ సెకండ్, 11,574 క్యూసెక్లు నీళ్ళు. ఇప్పుడు ఈ ఇల్లు 10 ఫీట్ అనుకోండి, అపార్ట్మెంట్ మామూలుగా హైదరాబాద్లో ఒక 1100-1200 ఫీట్లలో ఉంటుంది. 1100 ఫీట్ యావరేజ్ వేసుకుంది. 1100 ఇంటూ 10 ఎంత? 11,000. అంటే ఒక అపార్ట్మెంట్ నీళ్లు ప్రతి సెకండ్కి బయటికి పోతే, ఒక రోజంతా పోతే అది ఒక టీఎంసీ. ఓకే, సో అంటే ఈ ఒక అపార్ట్మెంట్ అంత నీళ్లు ఒక సెకండ్కి పోతే అది ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర 11,000 క్యూసెక్కులతోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేసిండ్రు. ఓకే, 44,000 పెంచిండ్రు. తెలంగాణ నుంచి గొడవ చేసిండ్రు పీజేఆర్ గారు. అప్పుడు పీజేఆర్ గారు మరిషాజర్ రెడ్డి గారు అయితే మాట్లాడిండ్రు. నేను నా అంచనా అది ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేది చెప్తా. ఎవరైనా ఆయన విమర్శించవచ్చు, కానీ టెక్నికల్గానే విమర్శించండి. ఓకే, ఈయనది ఈ ఊరు కాదు ఏ ఊరు అనేసి అట్లా విమర్శను అంటే అది మీ ఇష్టం, మీకే వదిలేస్తా. ఇప్పుడు 44,000 వచ్చింది, 44,000 పెంచిండ్రు. ఇందాక మీకు చెప్పినట్టు శ్రీశైలం రైట్ బ్యాంక్ ఫస్ట్ 15 టీఎంసీలు పోతేటిపాడు ఏది తెలుగు గంగకి 15 టీఎంసీలకి 44,000 11,000 క్యూసెక్లకి నీళ్లు పోయే పొక్క తవ్విండ్రు. పొక్క తవ్వాల్సిందే, వాళ్ళకి గ్రావిటీ మీద పోతుంది. ఓకే, సో ఈ 19 టీఎంసీలు మళ్ళీ నీళ్ళు తీసుకుపోవడానికి పొక్కనైతే వెడల్పు చేయాలనేది అయితే మీరు ఒప్పుకుంటారు అనుకుంటా. ఓకే, మనము శ్రీశైలం దగ్గర నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇదొక 3,500 క్యూసెక్కులు మనము ఏది పెట్టి తీసుకొని వెళ్తున్నాం. 3,500 క్యూసెక్కుల పంపులు పెట్టి తీసుకొని పోతున్నాం. ఇక్కడ నుంచి ఈ వరద జలాలకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 19 టీఎంసీలతోని కవర్ చేయడానికి ఇది 44,000ది కనీసం 22,000కి అయితే ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను ఇప్పటిదాకైతే. ఈ 19 టీఎంసీలు నికర జలాలు మనం భీమా నుంచి ఎట్లయితే లిఫ్ట్ ఇరిగేషన్తో మనం తీసుకొని పోతున్నామో నికర జలాలు, అట్లనే వీళ్ళు తీసుకోవడానికి 22,000కి అయితే అందరూ ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వరద జలాలలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది ఏంటి అని అంటే ఈ నిష్పత్తిలోనే మనం పంచుకున్నాము అని చెప్పింది ఇప్పటిదాకా. అది టెంపరీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చేదాకా అని. సో వాళ్ళ నీళ్లు తీసుకుపోవడానికి 44,000 తీసుకుపోవడానికి వాళ్ళకి మరి సామర్థ్యం, మన సైడ్ ఏమేమి ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వాళ్ళ సైడ్ ఏమేమి వాళ్ళకి ఎందుకు కావాలి 44,000 అని చెప్తా. కేఎల్ఐఎస్ 3,500 క్యూసెక్కులు. ఎస్ఎల్బిసి ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్, దీనికి ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఇది నల్గొండ జిల్లా. ఓకే, శ్రీశైలం నాగార్జున సాగర్ బ్యాక్ నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేసి ఇస్తున్నారు. దీనికి ఇంకా బెస్ట్ అని అంటే సొరంగం తవ్వి నీళ్లు గ్రావిటీ మీద ఇక్కడ 827 ఫీట్ల లెవెల్ హైట్ నుంచి గ్రావిటీ మీద ఎస్ఎల్బిసి తవ్వుతారు. ఆ సొరంగం దానికి నేను మళ్ళీ వస్తాను, ఏది ఎంత ఖర్చు పెట్టిండ్రు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమేమైంది అనేది. సో ఇది ఒక 4,000 క్యూసెక్కులు. 4,000 కేఎల్ఐఎస్ 3,500. ఇవి కాకుండా ఇక్కడ నెట్టంపాడు ఒక 3,000. నెట్టంపాడు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే. నెట్టంపాడు నుంచి ఒక 21 టీఎంసీలో నెట్టంపాడు ప్రాజెక్టు కట్టి అదొక 3,000 క్యూసెక్కుల నీళ్ళు. అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే అది స్టార్ట్ చేసిండ్రు. అది ఫేజెస్గా నడుస్తున్నది. సుమారు ఒక చాలా వరకు నడిచింది. ప్రాజెక్ట్స్ ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టిన అనే దానికి నేను పోను. టెక్నికల్గా ఏంది అనేది నేను వెళ్తాను. ఎవరు కట్టినా కానీ గవర్నమెంట్స్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, సో 21 టీఎంసీలు నెట్టంపాడు ప్లాన్, దానికి ఒక 3,000 క్యూసెక్కులు. 3,000, 3,500, 6,500 కొంచెం అటు ఇటు నెంబర్లు తక్కువ అని ఇగో నేను ఒక స్టూడెంట్ లాగా ఒక ఎంబటే వీడియో చేయకుండా ఒక 20 రోజులు రీసెర్చ్ చేస్తున్నా నాకు తెలిసినంతవరకు. సో ఎగబడకండి, చెప్పండి ఏమైనా తప్పులు ఉంటే మంచిగా దీనికన్నా బెటర్ వీడియో చేయండి అంతే. సో నెట్టంపాడు ఒక 3,000 క్యూసెక్స్, కల్వకుర్తి ఒక 3,500 క్యూసెక్స్, 6,500, ఎస్ఎల్బిసి ఒక 4,000. ఓకే, సో 10,500 క్యూసెక్లు. ఇవి కాకుండా పాలమూరు రంగారెడ్డి మనము ప్లాన్ చేసింది ఒక 2 టీఎంసీలు. 2 టీఎంసీలు అంటే ఇది ఒక 22,000 క్యూసెక్లు. సో
సరే అది ఇప్పుడు ప్లాన్ చేసిండ్రు అని అనుకున్నా కానీ 4,000 ఇది ఒక 11,000 టీఎంసీలకి వాళ్ళు, అంటే నేను ఎగ్జాక్ట్లీ 44,000 కరెక్ట్ అన్నాను, 40,000 కరెక్ట్ కావచ్చు, ఓకే అది టెక్నికల్గా తెలియదు కానీ 11 నుంచి 22 దాకా అయితే వీడియో వస్తున్న వాళ్ళు, ఎందుకంటే ఈ 19 టీఎంసీలు నీళ్ళు తీసుకుపోవడానికి నికర జలాలు కాబట్టి ఒప్పుకుంటారని అనుకుంటున్నా. ఇటు 10,000 మనము ఫ్లడ్ వాటర్ తీసుకుపోతున్నప్పుడు కనీసం వాళ్ళ నిష్పత్తిలో చూసుకున్నా కానీ వాళ్ళకు ఒక 15,000 అయితే కావాలి. సో 35,000-36,000 అయినా కానీ మినిమం కావాలి. తర్వాత ఇక్కడ మనం ఇంకా ఈ పాలమూరు రంగారెడ్డి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ది ఇది లెక్కలు వేయలేదు కాబట్టి ఇది కూడా లెక్కలలో వేసి ఇది 44,000 చేసిండ్రు. సరే 44,000 పీజీఆర్ గారు మంచి సదుద్దేశంతోనే చేసిండ్రు. చాలామంది అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా పోతిరెడ్డి పాడు పక్క పెట్టిండు అనేసి పాట కూడా పాడిండ్రు చాలామంది. పాడిన వాళ్ళకి ఇవన్నీ తెలుసో లేదో తెలియదు, కానీ రచించిన వాళ్ళకి కూడా తెలుసో లేదో తెలియదు. కాకపోతే ఇవి టెక్నికల్ విషయాలు. ఈ 44,000 క్యూసెక్లు ఒకవేళ పెంచకపోతే ఏమవుతుండే? 2011 12 పోతిరెడ్డి పాడు స్టార్ట్ అయింది. 44,000 క్యూసెక్లు పెంచి వాళ్ళు 44,000 క్యూసెక్లు నీళ్లు వరద జలాలు కనుక తీసుకపోతే, నికర జలాలకు ప్రాబ్లం లేదు, వరద జలాలకే తీసుకపోతే మన సైడ్ ఏ ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాలేదు. ఏది నెట్టెంపాడు 2005లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసిండ్రు. ఎస్ఎల్బిసి కంప్లీట్ కాలేదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2003లో స్టార్ట్ చేసి 2016లో అనుకుంటా స్టార్ట్ చేసింది. సో దానికి నీళ్ళు ఇప్పుడైతే తక్కువ లేదు, 3,500 క్యూసెక్లే కాబట్టి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళకి నీళ్లు వరద జలాలు తక్కువయ్యి ఈ ప్రాజెక్టులకు నీళ్లు పోలేదు అనేది రాలేదు. సో ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నప్పుడు 44,000 పెంచకపోయి ఉంటే ఆ నీళ్లు మాత్రము మన సైడ్ ఏం ప్రాజెక్ట్స్ కాలేదు కాబట్టి వాళ్ళ సైడ్ ఒకవేళ 11,000 ఉంచితే ఆ నీళ్ళు అయితే కిందికి పోయి సముద్రంలో కలిసేది. ఓకే, ఇప్పుడు 44,000 కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి 11,000ని 80,000 అందరికి, మీకు ఇప్పుడు అందరికీ జీవో నెంబర్ 203 గురించి తెలిసి ఉంటుంది. డైరెక్ట్గా పెంచినా కానీ అప్పుడు పెంచకపోతే ఇప్పుడు డైరెక్ట్గా పెంచుకునేటోడు. సో నా పాయింట్ ఏంటంటే 44,000 పెంచకపోయి ఉంటే తెలంగాణకు వచ్చిన నష్టం అయితే, పెంచడం వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం లేదు, పెంచకపోయి ఉంటే లాభం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇవాళ దాకా ఈ వరద జలాలు మీ 44,000లో తీసుకుపోయింది అనేది లెక్క లేదు, వాస్తవం ఇది. ఓకే, సో నేను తెలంగాణ బాగుపడాలనుకుంటా కానీ పార్షాలిటీ అయితే చూపించదలుచుకోలేదు, ఎందుకంటే వాస్తవం. సో ఇది ఈ 44,000 80,000 ఇది. సో మన తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది? సో వాళ్ళు వరద జలాలు వాళ్ళు తీసుకుపోతుంటే మనము మన సైడ్ ప్రాజెక్ట్స్ కట్టుకోవాలి. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి PRLIS, ఇది అది ఫ్లడ్ వాటర్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు అనిపిస్తుంది అరే కాళేశ్వరం అట్లా కడుతున్నాడు, పాలమూరు రంగారెడ్డి ఇక జల్దీ కడతాడు అనేసి. మీకు ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే పాలమూరు రంగారెడ్డి వరద జలాల మీద చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి దీనికి లోన్లు వస్తలేవు. కాళేశ్వరం ఏంది నికర జలాల మీద కడుతున్నారు కాబట్టి దానికి లోన్లు వస్తున్నాయి. కేసీఆర్ ఆయన జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టేది లేదు కాబట్టి, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఖర్చు పెట్టేది లేదు కాబట్టి అక్కడ పనులు బాగా జల్దీ నడుస్తున్నాయి కాళేశ్వరంలో. పాలమూరు రంగారెడ్డిలో మాత్రము అది చూడాలి. అది ఇక అంటే నా ఉద్దేశం ఒకటి చిన్న అంటే డీవియేషన్ చెప్తున్నా. రైతు బంధు ఒక 100 ఎకరాల ప్రభుత్వం 100 ఎకరాల రైతుకి ఎకరానికి 5,000 ఇచ్చే బదులు మీరు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినా కానీ ఏవైనా కానీ ముందర ఇవి కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి. ఎకరానికి 5,000 మీరు 5 ఎకరాలు ఉండేటోళ్ళకి 10 ఎకరాలు ఉండేటోళ్ళకి ఓకే, మీకు తెలియక ఈ నిర్ణయం తీసుకున్నారు. 100 ఎకరాలు ఉన్నటోళ్ళకి 5,000 ఎకరానికి 4,000 ఎకరానికి ఇద్దాం అనుకోవటం అనేది తప్పు అని మీకు తెలిసినా చేసిండ్రు. సరే, అది ఎస్ఎల్బిసి నల్లగొండ జిల్లాకి ఒక 3 లక్షల ఎకరాలు 30 టీఎంసీలు ఫ్లడ్ వాటర్. ఇది ఎస్ఎల్బిసికి మనకి 51 కిలోమీటర్ల టనల్, ఒకటి 7 కిలోమీటర్ల టనల్, ఒకటి 44 కిలోమీటర్ల టనల్. కేసీఆర్ మీకు అసెంబ్లీలో బాగా అది ఎక్కడో రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళి తీసుకుపోతున్నారు కాబట్టి ఆడ మంచిగా ఏది లిఫ్ట్ చేసుకునేది అయితే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచే మస్తు లిఫ్ట్ చేసుకోవచ్చు. దానికి ఒక రీజన్ ఉన్నది దానికి, కాబట్టి టన్నల్ తవ్విండు.
టనల్ తవ్వినది ఆ టీబీఎం మెషిన్ ఏదైతే టనల్ బోరింగ్ మెషిన్ ఏదైతే ఉన్నదో అది నయాగరా ఫాల్స్ టనల్ తవ్విన రాబిన్సన్ కంపెనీ. వరల్డ్లో 2 కంపెనీస్, ఒకటి ఫ్రెంచ్ కంపెనీ, ఫ్రెంచ్ ఆర్ ఇటాలియన్ ఐఎమ్ నాట్ షూర్, ఒకటి రాబిన్సన్ కంపెనీ, యుఎస్ బేస్డ్ కంపెనీ. దే ఆర్ మంచి కంపెనీస్ అవి, లైక్ బోరింగ్ మెషిన్స్. అది జేపీ అసోసియేట్స్ అని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. 2014 వరకు మీరు చెప్పిన 51 కిలోమీటర్ టన్నల్, ఒకటి 7 కిలోమీటర్ టన్నల్, ఒకటి 44 కిలోమీటర్ టన్నల్. 7 కిలోమీటర్ టన్నల్ కంప్లీట్ అయింది. 44 కిలోమీటర్ల టన్నలు 2014 వరకు 24 కిలోమీటర్లు అయిపోయింది. ఇంక 20 కిలోమీటర్ టన్నల్ ఉన్నది. వాళ్ళకి డబ్బులు 68% డబ్బులు ఇచ్చింది అప్పటికే 2014 వరకు. తర్వాత వాళ్ళు రివైజ్ ఎస్టిమేట్ చేసి ఇప్పుడు ఒక 2000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 4000 కోట్లు ఇచ్చిండ్రు. ఇంకా వాళ్ళకు ఒక 2000 కోట్లు కావాలి, వాళ్ళు లాస్ ఉన్నారు. వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేస్తే ఎస్ఎల్బిసి కంప్లీట్ అయ్యేది ఉండే. ఈ 24కి ఒక 10 అయిపోయింది ఇప్పుడు 6 ఏళ్ళల్లో. యాక్చువల్గా ఎస్ఎల్బిసి స్టార్ట్ అయింది టనల్ తవ్వుడు స్టార్ట్ అయింది 2008లో. 6 ఏళ్ళల్లో 24 కిలోమీటర్లు అయిపోయింది. ఈ గత 6 సంవత్సరాలలో కేవలం 10 కిలోమీటర్లు అయిపోయింది. సో నల్లగొండ జిల్లా నాయకులు అయితేంది, రైతులు అయితేంది, వాళ్ళు అడగాల్సింది ఎస్ఎల్బిసి ఏంది కథ అంటే. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మునుగోడు రైతులకి, ఆ ప్రాంత రైతులు, ఎస్ఎల్బిసి మీద మీరు గొడవ అంటే ఇన్ సెన్స్ ఎందుకు అయిపోతుంది, ఏం చేస్తే అది ఎస్ఎల్బిసి జల్దీ అవుతుంది, ఇది ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నది అనుకుంటా కొంచెము. నేను అంటే మళ్ళీ ఎవరున్నా కానీ ఫ్రెండ్స్, మీరు ఒక డౌట్స్ ఒకటి మీకు ఏమైనా ఉంటే ఒక వీడియోస్ చేసైనా కానీ ఏదైనా మంచిగా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను కూడా మీలాగా విద్యార్థి అండ్ జస్ట్ ఎట్లా తెలుసుకుందామన్న ఆలోచనతో ఒక రీసెర్చ్ చేసింది. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ కవర్డ్. నా ఫైనల్గా అదే ఐ సపోర్ట్ 44,000 పెంచడం అయితే నేను వితౌట్ ఎనీ సెకండ్ థాట్ 44,000 పెంచడం అడ్డుకున్న ఏది ఆపాలి అన్న వాళ్ళు ఉద్దేశం కరెక్టే, పెంచడము కరెక్ట్ నిర్ణయం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళు సదుద్దేశంతోనే అడిగినరు. ఎందుకు పెంచుతున్నారు అంటే మన నీళ్ళు ఏమైనా వాళ్ళు ఎక్కువ తీసుకుపోతారన్న ఉద్దేశంతో, భయంతో అడిగినరు. కానీ ఇప్పటిదాకా వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే మనకి తీసుకుపోవడానికి మనకి లేదు. ఇంకొకటి ఒక పాయింట్, చాలామంది ఈ డిస్కషన్స్లోనైతే వాళ్ళు చాలా రిజర్వాయర్స్ కట్టినరు, 360 టీఎంసీలో రిజర్వాయర్స్ కట్టినరు, మన సైడ్ రిజర్వాయర్స్ కట్టలేదు అది అని అంటే గ్రావిటీ మీద కడతారు. గ్రావిటీ మీద మనం నీళ్లు తీసుకుపోయేటప్పుడు రిజర్వాయర్స్ కడతారు. వాళ్ళకి 2 బకెట్ల నీళ్ళు వాళ్ళకి, 1 బకెట్ నీళ్ళు మనకు వస్తే వాళ్ళు సింటెక్స్ ట్యాంక్స్లో పోసుకున్నారు, మనం గావులో పోసుకున్నారు, ఎక్కడనే సంబంధం లేదు. సో వాళ్ళ వాటా ఎంత తీసుకోబోతున్నారు అనేది మనకు సంబంధించిన విషయం. వాళ్ళు రిజర్వాయర్లు ఎట్లా కట్టుకున్నారని మనకు ఒకవేళ మనం ప్రశ్నించినా కానీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే జస్ట్ చెప్తున్నాం, మన నీళ్ళ వరకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న నీట్ ఎక్స్పర్ట్స్, వాటర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఈ 80,000 పెంచడం ఒక దురుద్దేశంతో పెంచుతున్నారు. అంటే మన వరద జలాలు ఇలా 20 టీఎంసీలు వచ్చినాయి అనుకోండి, 20 టీఎంసీలు అంటే 200 క్యూసెక్లు నీళ్ళు వస్తే మనకి కనీసం ఒక 2 టీఎంసీలు కంప్లీట్ 30,000 క్యూసెక్లు తీసుకుపోవడానికి మనకు ఛాన్స్ ఉంది. ఈ నిష్పత్తిలో తీసుకుంటే మనకి సుమారు 70,000 క్యూసెక్లు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఒక 200 క్యూసెక్లు వస్తే. సో మనకి ఆ సామర్థ్యం ఉందా, మనకి వరద మంచిగా వచ్చినప్పుడు మనం తీసుకోపోవడానికి మనకు సామర్థ్యం ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇక్కడ వాటర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఈ 80,000 క్యూసెక్లు నీళ్లు ఈ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర నుంచి ఇంకొక 3 టీఎంసీలు మొత్తం 1,00,000 టీఎంసీలో నీళ్ళు తీసుకుపోతున్నారు కదా, వాళ్ళ ఎట్లా నష్టం జరుగుతుంది అనేది టెక్నికల్గా ఇంకా వాటర్ ఎక్స్పర్ట్స్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కనుక మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలంగాణ సమాజం వాళ్ళకి రుణపడి ఉంటుంది, మాకు అర్థమవుతుందని
ముగిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరున్నా కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ యూ ప్లీజ్ కింద ఇది నేను అంటే తెలంగాణ ఆంధ్ర అని అంటే నేను రేషనల్గా మనము అరుస్తే మనకు లాభం లేదు అన్న ఉద్దేశంతోనే నేను ఇట్లా చెప్పిన ఏది 360 టీఎంసీ వాళ్ళు ఎందుకు కట్టుకుంటే మనకేం వస్తుంది అనేది. సో విమర్శించండి కానీ తిట్టకండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.